గుడ్ మార్నింగ్ అన్నా. గుడ్ మార్నింగ్ అన్నా. బాగున్నా అన్నా? ఏం చదువు అంతా నిమ్మలమైన అంత మంచిగా అంతా మంచి. అసలు ఫోన్ లేదేం లేదురా అన్న? నువ్వు బిజీ ఉన్నావు, నేనే చేస్తాను అయినా. మన ఎమ్మెల్సీ రిజిస్టర్ చేసుకున్నావు కదా? చేస్తున్నా. ఎక్కడ సెంటర్ ఎక్కడ ఇచ్చింది నీకు? భూపాలపల్లి. భూపాలపల్లి చెల్లె చేసినావరా? ఇద్దరం చేసుకున్నాం, ఇద్దరం భూపాలపల్లి. మరి ఏం సంగతి మరి? ఎటు దిక్కేద్దాం అనుకుంటాను. ఇప్పటికైతే అనుకోలేదు. ఏదనుకో రోజు రోజు ఆ తీర్మానం మళ్ళీ నిర్ధారణ వాడిని తప్పేమన్నా ఏమంటావా? రోజు నిర్ధారణ తీర్మానం మళ్ళీ కానీ. అంటే మీకు సంబరం అనిపిస్తుందా? అంటే వాడు మంచోడు అనిపిస్తుందా రా నీకు? అరే కాదురా, వాళ్ళు తిడతారు, వాళ్ళు తిట్టడం లేదు కదా పోగొడు. ఇప్పుడు తిట్టే పోగొట్లేదు కదా. వాడే హీరో కదా రెండు రోజులాక. ఉన్నదాకా వాడే హీరో. కానీ ఎప్పుడైతే వాడు బీసీలను ఇబ్బంది పెట్టిండో, అవును, కాంగ్రెస్లో పోయి బీసీ కాంగ్రెస్లో పోవడం కూడా కాదు, కాంగ్రెస్కు కూడా దెబ్బ అయిపోయింది కదా. అవును, వానికి అయితే ఎత్తలేవు కదా. వానికి ఎందుకు ఎత్తావు ఇక? అంటే నేను కావాల్సుకొని నాతో చెప్తానా, లేకపోతే నువ్వేవారా అన్న? నిజం చెప్పురా. నిజంరా, అంటే నీతో కాదు కానీ మామూలుగా ఏదన్నా ఉంటే దాన్ని ఈ ఆన్లైన్ అనాలిసిస్ చేసుకుంటారు కదా అందరూ. తీర్మానం మళ్ళీ కాకుండా కోదండం సరుకు వాళ్ళకి వీళ్ళకి ఇంత బాగుందనిపించింది. అప్పుడు కూడా అట్నే కోదండం సరికి అప్డేట్ చేసాము. అప్పుడు కూడా కొంచెం ప్రొఫెసర్స్కో లేకపోతే కొంచెం మంచి అంటే ఇంటలెక్చువల్ కో అట్లా ఉంటే బాగుండు. ఇప్పుడు ఇల్లు కూడా ఈ పిల్లగానికి ఇచ్చారు రా, ఈ పిల్లగానికి ఇచ్చారు, రాకేష్ ఇచ్చారు. ఒక మంచి ఒక అనాలిసిస్ మంచి ఇస్తే బాగుండేది అనిపించింది. అదొక్కటే ఇబ్బంది కానీ మిగతా ఏం లేదు. వానికైతే ఏరు కదా, ఎందుకంటే మీరు అసలే యాంటీ బీజేపీ రా నాయన. మీరు యాంటీ బీజేపీ కదా, ఇది మాత్రం ఇక పక్క. ఎందుకంటే ఇప్పుడు మనకు 100% ఇప్పుడు ఏదైనా కూడా సెంట్రల్ లో అది ఉండాల్సిందే, స్టేట్ లో ఉండాల్సిందే అనుకుంటున్నాం తప్ప యాంటీ బీజేపీ అయితే కాదు. ఇక యాంటీ బీజేపీ కాదు అంటే దానికి 100 కారణాలు ఉంటాయిలే. దండం పెడదాం మరి వానికైతే. అని వానికైతే ఏకారు మర్చిపోయి. అరే ఏ ప్రాధాన్యత ఇవ్వకాని చెల్లెకి కూడా చెప్పురా. ఉన్నదిరా చెల్లి ఉన్నదారా? ఉన్నది కింద ఉన్నది. అరే చెప్పురా, నీ దండం పెడతా. మర్చిపోయి మరి యుద్ధం మొదలైందని మళ్ళీ అటు నంబర్ 1 అయితే సచ్ అయిపోతావు. నంబర్ 1 కాదు, 2, 3 కూడా ఎదురా. అరే 2, 3 కూడా ఎద్దు, ఒక్కరికే సప్లై ఇవ్వాలి, ఒక్కరికే వేయాలి సప్లై ఇవ్వాలి. కానీ కాకపోతే ఈ దిక్కున్న దాంట్లో ఇప్పుడు మనకు ఆ తిరుమల మల్లన్న అవుట్ అయినాక ఈ ఏనూరు రాకేష్ రెడ్డి బట్టి ఓటు అంతా బీజేపీ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టున్నది. ఈ పోరాడి బట్టి పొరలు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అయిపో, వీరన్నా ప్రొఫెసర్లకు గిఫ్సర్లకు ఇస్తే అయిపో. కోదండరాంకి ఇచ్చేదంటే కాంగ్రెస్ బయటపడు పక్క. ఉత్తనే బయటపడు మిస్టేక్ చేసుకున్నారులే కాంగ్రెస్. అంటే నాకు ఏమనిపించింది అంటే కాంగ్రెస్ కూడా వీళ్ళని ఓడగొట్టాలని ఆలోచనతో ఉన్నట్టున్నది రా అన్న. కావచ్చు. ఇప్పుడు అంటే మన లెక్క ప్రకారం కావచ్చు. కానీ వీనికి మొన్న దాకున్నంత యూత్ ఫాలోయింగ్ లేదు. మొన్న అంటే గవర్నమెంట్ ను విమర్శించడంలో యూత్ ఫాలోయింగ్ అయింది. ఇప్పుడు నీకు గవర్నమెంటే ఇప్పుడు అట్లుంది కదా, ప్రో గవర్నమెంట్ కదా. అవును. ఎట్లాంటప్పుడు నీకు యూత్ ఫాలోయింగ్ ఎట్లుంటది? అంతే. అట్లా కాబట్టి కొంచెం ఇబ్బంది. మొత్తానికైతే తీర్మానం అంటాడు 5వ ప్లేస్లో 4వ ప్లేస్లో ఉంటాడు అనే ఇన్ఫర్మేషన్ నాకు. నీకు ఎట్లా అనిపిస్తుందిరా? దాదాపు ఇప్పుడు లిస్ట్ లో ఉండకపోవచ్చు. ఇప్పుడు అంతేనా? ఒక్క భయం ఏంటంటే చెప్పంటే ఇప్పుడు ప్రో గవర్నమెంట్ కాబట్టి పోయినసారి కనుక పల్లా రాజేశ్వర రెడ్డి 3,000, 5,000 ఇచ్చి మొత్తం రిగ్గింగ్ చేసేట్టు. ఇప్పుడు మా భూపాలపల్లి అయితే 1,000, 2,000 ఇచ్చి రిగ్గింగ్ చేసిండు పోయినసారి. ఇప్పుడు ఎంత 370, 380 ఓట్లు ఉండే పోయినసారి భూపాలపల్లిలో. ఈసారి ఎన్ని ఉన్నారా భూపాలపల్లిలో? ఎవరో సార్ లెక్క పెట్టలేక హాలిడేస్ కాబట్టి ఇటే ఉన్నాం కదా, ఇటే ఉన్నాం కాబట్టి. అయితే అప్పుడు ఆ టైంలో అందరినీ వచ్చిన ఓటర్లు అక్కడికి వస్తే కూడా వాళ్ళని తీసుకొని పోలీసుల దగ్గర ఉండి ఫంక్షన్ వేరే అప్పుడు ఫంక్షన్ వేరే అప్పుడు అని మరి పంపించారు. ఈసారి ఎక్కడ ఉండొచ్చు, ఈసారి బాగానే ఉండొచ్చు.